నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో ఎవిస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజావి కొపాల గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారికోస్ వెయిన్స్ కి సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో పాస్ట్ తో కంపేర్ చేస్తే ఈ ప్రెజెంట్ సినారియోలో వారికోస్ వెయిన్స్ కేసెస్ ఎక్కువగా వస్తున్నట్లు దాని గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. సో రీజన్స్ అంటే ఏం చెప్తారు డాక్టర్? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఒక 16 to 18% ఆఫ్ పీపుల్ ఈ వారికోస్ వెయిన్స్ మనం చూస్తాం. ఈ కామన్ ప్రాబ్లమే కాకుండా దీంతో ఉన్న సెకండ్ ప్రాబ్లం ఏంటంటే దీని మీద అడిక్వేట్ అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేకపోవడం కారణం ఏంటంటే ఇది ఒక ప్రాబ్లంగా అసలు చాలా మట్టుగా మెడికల్ ఎంబీబీఎస్ కోర్స్లో కూడా దీని మీద ఎక్కువ చాప్టర్లు కేటాయించి ఉండవు. సో దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ డాక్టర్స్కి ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా దీని మీద చాలా అవేర్నెస్ తక్కువగా ఇంతింత మాత్రంగా ఉంటుంది. పైపెచ్చు దానిపైన ఇంకొక ప్రాబ్లం కాంప్లికేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ చాలా తక్కువ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీకు 500-600 కార్డియాలజిస్టులు ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ఒక 50 మంది కూడా వెల్ క్వాలిఫైడ్ వాస్కులర్ సర్జన్స్ ఉంటారు. సో ఇదొక ప్రాబ్లం. ఈ నెంబర్ 2 ప్రాబ్లం. నెంబర్ 3 ఏంటంటే ఇంతకుముందు కట్ చేసి పల దగ్గర కోసి తీసే ఆపరేషన్లు ఏవైతే చేసేవాళ్ళో దానికి అధికంగా ఫెయిల్ అయిపోయేవి. ఫెయిల్ అయిపోవటం వల్ల ఈ వాస్కులర్ సమస్యలకి ప్రాబ్లం లేదులే, ఈ వాస్కులర్ సమస్యలకి ఎప్పటికీ తగ్గవలే, ఇవి ఇలాగే ఉండిపోతాయిలే అనే ఒక రకమైన ఒక ఒపీనియన్ ప్రజలు ఉండిపోవడం వల్ల దీని మీద అవేర్నెస్ ఉండేది కాదు. సో దీని మీద అవేర్నెస్ పెంచాం. సో వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరగలేదు లాస్ట్ 5 yearsగా. దీని మీద అవేర్నెస్ పెరిగింది. ఎక్కువ మంది ఈ ప్రాబ్లమ్ని చూపించుకోవడానికి వచ్చారు. నేను 2014లో వెనక్కి వచ్చినప్పుడు 15లో హాస్పిటల్ పెట్టిన టైం కూడాను అసలు వాస్కులర్ సంబంధమైన ప్రాబ్లమ్స్కి ట్రీట్ చేసే సంస్థ అనేదే లేదు ఇండియాలో. ఒకటి. రెండోది అసలు ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్సే లేదు. సో ఇలాగ అవేర్నెస్, ఈ టీవీ ప్రోగ్రామ్స్, షోస్, చాలామంది బట్గా ఫ్రీ క్యాంప్స్ అంటే అక్కడికి వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్లో వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా చూడటం, ఇట్లాంటి క్యాంప్స్ చేయటం, ఇవన్నీ చేసి ఇప్పుడు దగ్గర 12 బ్రాంచీలు పెట్టాం. దీని మీద అవేర్నెస్ బాగా పెంచి ఇప్పుడు దీని మీద అవేర్నెస్ పెరిగింది. సో నేను ఫస్ట్ లేజర్ మిషన్ ఇండియాలో నేను అమెరికా నుంచి నేను తీసుకొచ్చాను. ఇప్పుడు జస్ట్ జూబ్లీ హిల్స్లో మన హాస్పిటల్ చుట్టూ కనీసం 10 మంది స్మాల్ లేజర్ సర్జన్స్ ఉన్నారు. ఇది చాలా ఎంకరేజింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే డాక్టర్ల యొక్క సంఖ్య పెరిగినప్పుడు డెఫినెట్గా అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ పెరిగితే తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది ఎంకరేజింగ్ ఫ్యాక్టర్. కాకపోతే ఏంటంటే ఆ ట్రైనింగ్ క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గర కొన్ని వేల కొద్ది సర్జరీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకొని చేయించుకోవడం మంచిది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య అనేది పెరుగుతూ పోతుంది అనుకోవచ్చు డాక్టర్? అబ్సల్యూట్లీ అండి. వ్యాధితో బాధపడుతున్న సంఖ్య ఎప్పుడూ ఎక్కువగా ఉంది. నేను చెప్పినట్టుగా 16 నుంచి 18% మందికి భారతీయులకి ఈ ప్రాబ్లం ఉంది అంటే చాలా పెద్ద సంఖ్య. కాకపోతే దానికి సరైన ట్రీటింగ్ చేసే డాక్టర్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్సు, ఎక్విప్మెంటు, మెషిన్స్ ఇంతకుముందు ఉండేవి కాదు, ఇప్పుడు వచ్చాయి. అది డిఫరెన్స్. ఇప్పుడు తీసుకురావడం మనల్ని పైనియరింగ్ హాస్పిటల్ సెటప్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర నెలకి 350 వాస్కులర్ సర్జరీలు జరుగుతాయి. ఇది భారతదేశంలో అత్యధికం. సో ఇలాంటివన్నీ రావడం వల్ల ఏంటంటే అఫ్కోర్స్ పీపుల్లో రియలైజేషన్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, తొందరగా తెలుసుకుంటున్నారు. తొందరగా తెలుసుకుంటే తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలాసార్లు ఈ వారికోస్ వెయిన్స్లో క్లాట్స్ ఏర్పడి క్లాట్స్ ఏమో గుండెకి పాకి సడన్ డెత్, అంటే పర్ఫెక్ట్గా ఫిట్గా ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు ఆ క్లాట్ అలా హార్ట్కి పాకి బ్లాక్ అయిపోవటం లేకపోతే డెత్ అయిపోవడం కూడా చూస్తున్నాం కదా. ఇలాంటివన్నీ కూడా ప్రివెంట్ అవుతాయి. వాస్కులర్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల ఏంటంటే కార్డియక్ డిసీజెస్, కార్డియక్ ప్రాబ్లమ్స్ ఎన్నో ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. అండ్ డాక్టర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఆక్యుపేషనల్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా రీజన్స్గా చెప్పుకోవచ్చా వారికోస్ వెయిన్స్ బారిన పడడానికి? అబ్సల్యూట్లీ అండి. సో మనం యాక్చువల్గా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా కూర్చుని ఒక దగ్గర ఉండటం లేదా ఒక దగ్గర నిల్చొని అట్లా ఉండటం, ఎక్కువ కదలకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, అధిక వ్యాయామం చేయకపోవడం, స్థూలకాయం, వెయిట్ పెరగటం, ఇవన్నీ కూడా ఏంటంటే వారికోస్ వెయిన్స్కి దారితీస్తాయి. ఈ వారికోస్ వెయిన్స్ ఏంటంటే ఇలాగా ఎక్కువ నిల్చుని ఒక దగ్గర ఉండే వాళ్ళలో, లేదంటే కదలకుండా ఒక దగ్గర నిల్చునే వాళ్ళలో, లేదంటే మనం బాగా లావుగా ఉండే వాళ్ళలో, వీళ్ళలో చాలా అధికంగా చూస్తాం. సో డెఫినెట్గా పాత రోజుల్లో కన్నా ఇప్పుడు వీళ్ళ సంఖ్య పెరుగుతోంది. మనం ఇప్పుడు యాక్చువల్గా యాజ్ అ కంట్రీ వీఆర్ బికమింగ్ మచ్ మోర్ ఒబీస్, లావ్ అవుతున్నాం. కాబట్టి డెఫినెట్గా వాళ్ళలో వారికోస్ వెయిన్స్ సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. అండ్ వారికోసీల్ అనేది ఇప్పుడు వింటూ ఉంటున్నాం డాక్టర్. సో వారికోస్ వెయిన్స్లో ఇది ఒక పార్ట్ అనుకోవాలా, లేదంటే ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ వారికోస్ వెయిన్? రైట్. సో వారికోసీల్ అంటే ఏంటంటే మన కాళ్ళలో ఎలా అయితే రక్తము పైకి వెళ్ళలేక కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల కాళ్ళలో ఇరుక్కుంటుందో, అదేవిధంగా మన టెస్టిస్లో బయలుదేరిన రక్తం కూడా పైకి వెళ్ళలేక టెస్టిస్లో అలా బిగుసుకొని ఉండిపోవడాన్ని వారికోసీల్ అంటారు. అంటే మన వరబీజం నుంచి రక్త సరఫరా సరిగ్గా ఫ్లో అవ్వకపోతే దాన్ని వారికోసీల్ అంటారు. వారికోసీల్ వస్తే ఏమవుతుందంటే చాలామందికి ఇక్కడ నొప్పి రావటం, చాలామందికి స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం. ఎందుకంటే ఆ బ్లడ్ అంత అలా ఉండిపోతుంది క్లాట్ అయ్యి. అందువల్ల ఏంటంటే అక్కడ టెంపరేచర్ పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరిగి మీ నార్మల్ స్పర్మ్ని చంపేస్తుంది అనమాట. అందువల్ల చాలామంది ఇన్ఫర్టిలిటీ అయిపోతారు.
సో ఈ వ్యారికోసీల్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. మగవాళ్ల వల్ల పిల్లలు కలగకపోవడం అనే దానికి అత్యధిక కారణం వ్యారికోసీల్. సో దీన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. పాత రోజుల్లో ఏంటంటే అది కట్ చేసి ఆ వ్యారికోసీల్ని ఒక్కొక్కటి తీసేవాళ్ళు, దాన్ని మైక్రో వ్యారికోసీలెక్టమీ అంటారు. ఇప్పుడు అట్లా చేయాల్సిన అవసరం లేకుండా మెడ దగ్గర నుంచి కానీ లేకపోతే గ్రాయిన్ దగ్గర నుంచి కానీ ఒక చిన్న సూది పెట్టి లోపల నుంచి వైర్ ఎక్కించి లోపల ఈ వ్యారికోసీల్ని పూర్తిగా తగ్గించేసేయచ్చు. దాన్ని ఎంబలైజేషన్ అంటారు. అదొక 15 minute ప్రొసీజర్. అదైన 2-3 hours ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో తర్వాత ఎటువంటి ఇలానే ఉండాలి అని జాగ్రత్తలు తీసుకోవడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా డాక్టర్? సర్జరీ లాగా ట్రీట్ చేయాలంటారా? ఇవి యాక్చువల్లీ ఇవన్నీ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అండి. సో వ్యారికోస్ సీల్కి మనం చేసే ఎంబలైజేషన్ అవ్వనివ్వండి, వ్యారికోస్ వెయిన్స్కి మనం చేసే లేజర్ ఎబ్లేషన్ అవ్వండి, వీటి వల్ల మా పరంగా అంటూ ఏమి జాగ్రత్తలు ఉండవు. వాళ్ళు వెంటనే పనులని యథావిధిగా అవలంబించుకోవచ్చు, నెక్స్ట్ డే నుంచి ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు, అన్ని వర్క్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే వాళ్ళు వచ్చిన తీవ్రత. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్నాం వ్యారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళు పుండ్లై నల్లగా బాగా డ్యామేజ్ జరుగుతుంది. అలా జరిగిన తర్వాత వచ్చుంటే ఏదో కొన్ని జాగ్రత్తలు వాళ్ళు లేట్గా వచ్చారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. అంతేగాని మా ప్రొసీజరల్గా ఏం జాగ్రత్తలు ఉండవు. ఇది చాలా మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్. అంత లోపలే స్కానింగ్ చేసుకుంటూ చేస్తాం కాబట్టి, గైడెన్స్ చేస్తాం కాబట్టి, ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఉండదు కాబట్టి, కుట్లు తీయటం అట్లే ఉండదు కాబట్టి సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ రాఘవ గారు. నమస్తే అండి రాఘవ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. రాఘవ గారు వినిపిస్తుందా? మాట్లాడండి. మేడం సార్తో మాట్లాడండి. చెప్పండి అయ్యారు. సార్ నమస్తే. చెప్పండి. కర్ణాటక నుంచి. చెప్పండి అయ్యా. సార్ మాకు కొంచెం పిల్లలు మెడికల్ తిరిగినట్లు కనిపిస్తున్నారు సార్. కాళ్ళల్లో నొప్పి వస్తుంది సార్. అలాగే కొంచెం వాపులు కూడా వస్తున్నాయి సార్ ఎక్కువ సేపు. సో ఈ సిరలు ఉబ్బి కాళ్ళు నొప్పులు వచ్చి కాళ్ళు వాచేదాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. కాకపోతే నొప్పి వాపులు ఉన్నాయి కాబట్టి దాన్ని సిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ అంటాం. అంటే ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల మీకు కష్టం కలుగుతోంది, దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది అని అర్థం. సో ఇట్లాంటి కేసెస్కి ట్రీట్మెంట్ చేయడం అవసరం అండి. డెఫినెట్గా దీన్ని ట్రీట్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా ఈ వెరికోస్ వెయిన్స్కి ఉబ్బిన వెయిన్స్కి పాత రోజుల్లో కట్ చేసి తీసేవాళ్ళం, స్పైనల్ ఎనస్థీసియా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటివి ఏమి ఇవ్వక్కర్లేదు. మీరు మామూలుగా ఎవేక్గా ఉన్న పొజిషన్లోనే చిన్న నీడిల్ పెట్టి స్కానింగ్ చేసుకుంటూ లోపల ఇవి కరిగిచ్చేస్తాం. ఇది హీట్ ద్వారా కరిగిచ్చేస్తే దాన్ని లేజర్ అంటాం. ఈ మధ్య లేజర్ గురించి మనం ఇప్పుడు చాలా చెప్తున్నాం. ఇంకా కొత్త ప్రొసీజర్ వచ్చింది. అదేవిధంగా చిన్న సూది పెట్టి లోపల ఒక బంక లాంటిది అంటే గ్లూ అనేది ఇంజెక్ట్ చేసి లోపలే దాన్ని సీల్ చేసిస్తాం. దాన్ని వీనా సీల్ అంటాం. అలా చేసుకుంటే ఇంకా తక్కువ పెయిన్తోని సేమ్ డే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ 2 ప్రొసీజర్లు ఒకటి డెఫినెట్గా చేయించుకోవాలి. చేయించుకుంటేనే మీకు ఈ పెయిన్స్ వాపులు తగ్గుతాయి. ఇలా వదిలేస్తే ఈ వాపులు పెరగడం, ఈ పెయిన్స్ పెరగటం, కొన్నిసార్లు ఇంతకు నేను చెప్పినట్టుగా అకస్మాత్తుగా క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ గుండెకి పాకటం, ఇట్లాంటి డ్యామేజ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇది ముందే చేసుకోవడం బెటర్. అండ్ డాక్టర్ ఇందాక మీరు వారికోసీల్ గురించి చెప్తున్నారు. సో వారికోస్ వెయిన్స్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ కేసెస్ చూస్తూ ఉన్నాం. సో అలాగే వారికోసీల్ కేసెస్ కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నారా? బాధితులు పెరుగుతున్నారా? అబ్సల్యూట్లీ అండి. వారికోసీల్ యొక్క ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. కానీ చాలామంది ఏంటంటే మొహమాటం వల్ల లేకపోతే ఏదో పర్సనల్ ఇష్యూస్ వల్ల సిగ్గు వల్ల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకపోవటం, వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చెప్పినా ఏంటంటే ఆ ట్రీట్మెంట్ కన్నా ఏదో ఆయుర్వేదం తీసుకుంటే లేకపోతే ఏదో కషాయం తాగితే లేకపోతే ఏదో నమ్మకాలు అంటే ఈ నమ్మకాలకు కూడా చాలామంది గురవుతారు చాలా దురదృష్టవశాత్తు. స్పెషల్ సెక్షువల్ హెల్త్ మీద ఇండియాలో ఇంకా అవేర్నెస్ సరిపోదు. సో బట్ ఐ మీన్ వారికోసీల్ ఇప్పుడు మేమేమంటే సెక్షువల్ హెల్త్ ఫీల్డ్లో లేము, మేము సంతాన సాఫల్య కేంద్రం కాదు. కానీ చాలామంది అవేర్నెస్ తెలుసుకొని వెబ్సైట్లు చూసి ఇంటర్నెట్ చూసి టీవీ షోస్ చూసి ఈ వెరికోసీల్ సార్ ఏదో మీరు ప్రొసీజర్ చెప్పారు అక్కడ ఒక్క కట్ కూడా లేకుండా ఇప్పుడు ఈ మైక్రో వెరికోసీలెక్టమీ అంటే టెస్టిస్ మీద కట్ చేసి ఈ వెయిన్స్ తీస్తే చాలామంది కుట్లు పడి కాన్ఫిడెన్స్ పోవడం ఇట్లాంటివి జరుగుతాయి. వేరేజ్ ఈ ఎంబలైజేషన్ అనేది ఆ ఏరియాలో టచ్ చేయకుండా మొత్తం నెక్ దగ్గర నుంచో ఇంకొక యాంగిల్ నుంచి చేతి నుంచో ఎక్కడి నుంచో చేయొచ్చు, అంటే ఆ వైర్ లోపలికి పంపడమే. అది చాలా అడ్వాన్స్ ప్రొసీజర్ కాబట్టి అసలు చాలా ఈజీగా రికవర్ అయిపోతారు. డెఫినెట్గా మేము అంటే ఇండియాలో అగైన్ వారికోసీల్ కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంబలైజేషన్స్ చేస్తున్నాం. మొన్న యూఎస్కి ఒక స్టడీ కూడా మా రిజల్ట్స్ పంపించాం. సో డెఫినెట్గా ఇట్స్ హై నెంబర్. బట్ ఎస్ దాని మీద అవేర్నెస్ ఇంకా తక్కువగా ఉంది. వారికోస్ వెయిన్స్ మీద అవేర్నెస్ తక్కువగా ఉందంటే వారికోసీల్ మీద ఇంకా తక్కువగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు మనం వారికోస్ వెయిన్స్ పెట్టినట్టుగా ఒక ఫ్రీ క్యాంపో లేకపోతే ఒక పబ్లిక్ ప్లేస్లో క్యాంప్ ఇవన్నీ వారికోసీల్ పెట్టలేం కదా, అది ప్రాబ్లం. సో వాళ్ళు అవేర్నెస్ తెలుసుకొని, కాకపోతే పిల్లలు కొంత టైం అయినా కలగని ప్రతి వాళ్ళు కూడాను ఇది ఉందా లేదా అని స్కానింగ్ చేయించుకోవాలి. ఆ స్కానింగ్ చేసే ముందు వాళ్ళ డాక్టర్కి వీళ్ళు వారికోసీల్ ఉండే అవకాశం ఉందా లేదా అని కనుక్కోవాలి. ఆ అవేర్నెస్ రావాలి. ఆఫ్ కోర్స్ యాజ్ విత్ టైమ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ ఇంప్రూవ్.
ఓకే, అంటే డాక్టర్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన డాక్టర్స్ అందరిలో కూడా ఈ వారికోసీల్కి సంబంధించిన అవేర్నెస్ ఉంది అనుకోవచ్చా? అంటే లైక్ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ టెస్ట్ కోసం మీ దగ్గరికి పంపించడం కానివ్వండి ఇట్లాగా చేస్తారండి. మాకు ఇప్పటికే చాలా మంది పంపుతారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా ఇంకా తక్కువ కదా. పిల్లలు కలగలేదు అంటే ఏవో చాలా కారణాలు అట్రిబ్యూట్ చేసేసుకొని ఫస్ట్ వాళ్ళు ఏదో రకరకాల పేరెంట్స్ చెప్పిన మెథడ్స్ ఇక్కడికి అక్కడికి వెళ్ళి చాలా టైం వేస్ట్ చేసేస్తారు. సో ఏమవుతుందంటే ఈ వారికోసీల్ ఉన్నప్పుడు ఆ బ్లడ్ సరిగ్గా ఫ్లో ఒక రోజు రోజుకి మీ స్పర్మ్ చనిపోతూ ఉంటుంది, ఆ స్పర్మ్ స్లో అయిపోతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చి 20 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండాల్సింది 1 మిలియన్తో వచ్చారనుకోండి, అప్పుడు నేను వారికోసీల్ రిపేర్ చేసిన తర్వాత కూడా మీ స్పర్మ్ మళ్ళీ రీబార్న్ కావు, మళ్ళీ పుట్టవు. ఎందుకంటే అది ఆల్రెడీ అట్రోఫీలోకి వెళ్ళిపోయింది టెస్టిస్. ఆ టెస్టిస్ సైజ్ చిన్నగా అయిపోయి సైజ్ మారిపోతుంది కొంత టైం తర్వాత. సో ఆ స్టేజ్ కన్నా ముందు పట్టుకోవాలి. సో మెయిన్ థింగ్ పబ్లిక్లో అవేర్నెస్ రావాలండి. మన దేశంలో ఎన్ని వేల లక్షల కొద్ది డాక్టర్లు పెట్టినా కూడా మన జనాభాకి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ సరిపోరు. సో మనం మాస్ లెవెల్లో అవేర్ చేయాలే కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ డాక్టర్స్ చూసి వాళ్ళ డాక్టర్స్కి మళ్ళీ ఏం కమర్షియల్ ఫోర్సెస్ ఉన్నాయో మన దగ్గరికి పంపాలా ఇంకో దగ్గర పంపాలా అవన్నీ మనం దానికి వెళ్ళలేం. పబ్లిక్కి నార్మల్ ఆమ్ ఆద్మీకి మాత్రం డెఫినెట్గా అవేర్నెస్ రావడం చాలా అవసరం. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ నరసింహ గారు. నమస్తే అండి నరసింహ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, మాట్లాడండి. హలో చెప్పండి సార్. సార్ నమస్కారం అండి. చెప్పండి. హలో చెప్పండి సార్, వింటున్నాను. ఈ కాలుకు పుండయిందండి. రైట్. పుండయి అది బ్లాక్ అయిపోయింది మొత్తం. రైట్. పుండయింది, బ్లాక్ అయ్యింది, అది నొప్పి ఉంది సార్ బాగా అది. సో డెఫినెట్గా ఏమైందంటే బేసిక్గా ఇది 100కి 100 వాస్కులర్ ప్రాబ్లం. కాళ్ళు నల్లగా కాళ్ళ పుళ్ళు అవును, కాళ్ళ పుళ్ళు పడి కాళ్ళు నల్లగా కాళ్ళ పుళ్ళు పట్టడం అనేది 100కి 100 వారికోస్ వెయిన్స్ వల్ల జరుగుతుంది. మనం ఓవరాల్గా కాళ్ళు పడిన అన్ని పుండ్లు లెక్క పెట్టుకుంటే కూడా 85% వారికోస్ వెయిన్స్ వల్లే జరుగుతాయి. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. కానీ యూజువల్గా ఈ పేషెంట్కి మీకు కూడాను ఎవరు ఇది వాస్కులర్ ప్రాబ్లము, ఇది వాస్కులర్ బాగు చేస్తే మీకు బాగా ఏదని చెప్పరు. కాళ్ళకి రకరకాల క్రీములు ఆయింట్మెంట్లు రకరకాలు పెట్టడం జరుగుతుంది. ఈ సగం నలుపు పుండు పడడం అనేది ఈ లోకల్ డాక్టర్స్ పెట్టిన ఆయింట్మెంట్ల వల్ల క్రీముల వల్ల సగం డ్యామేజ్ అనేది జరుగుతుంది. పైపెచ్చి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు డెఫినెట్గా మీకు ఆపరేట్ చేయాలి. సో మీరు ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. సో లోపల ఏ బ్లడ్ అయితే సరిగా ఫ్లో అవ్వకుండా ఈ పుండు ఫామ్ అవుతుందో దాన్ని బాగు చేసి దాని తర్వాత దీన్ని కొన్ని కట్లు కట్టడము, మరీ పెద్ద పుండు అయిపోతే దానికి స్కిన్ గ్రాఫ్ట్ చేయడము ఏదో చేసి పరిపూర్ణంగా తగ్గిస్తాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వాస్కులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే కాకుండా మా దగ్గర కంప్లీట్గా వూండ్ కేర్ విభాగం కూడా ఉంది. చాలా పెద్ద విభాగం ఉందన్నమాట. వూండ్ కేర్ అంటే పుండ్లు తగ్గించే విభాగం అని అది కూడా ఉంది. సో దానివల్ల మొత్తం తగ్గించి పంపించడం జరుగుతుంది. బట్ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది కాళ్ళ పుండు పడంగానే ఇది ఒక షుగర్ ప్రాబ్లం అనుకుంటారు. కాదండి, మోస్ట్ కామన్ ఆర్ వాస్కులర్ వూండ్స్. 85% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ అంటే 85% ఆఫ్ లెగ్ వూండ్స్ ఆర్ బికాస్ ఆఫ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో వాస్కులర్ సమస్యలు అధికము, దానిలో వచ్చే అవకాశం ఎక్కువ. కాళ్ళు నల్లబట్టడం అనేది కూడా వాస్కులర్ సమస్య, ఇది స్కిన్ సమస్య కాదు. సో మీకు సరైన డాక్టర్ సరైన ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. వారికోస్ వెయిన్స్ విషయానికి వస్తే సో పేషెంట్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకోగలుగుతున్నారా? ప్రెసెంట్ చూస్తుంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లా మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల తెలుస్తోంది. సో ఇప్పుడు ఏమన్నా ఎర్లీ స్టేజ్లో కన్సల్టేషన్కి వస్తున్నారా? డెఫినెట్గా అండి, ఇట్స్ హ్యూజ్ చేంజ్. నేను వచ్చిన కొత్తలో అసలు ఇది వెయిన్స్ అంటే వెయిన్స్ కాదండి నరాలు అని చాలామంది ఆర్గ్యూ చేసేవాళ్ళు. ఇది యాక్చువల్గా సిరలు కావండి నరాలు, మా డాక్టర్ 20 ఏళ్ళకి నరాలు అని చెప్తున్నారని కూడా నాకు తిరిగి వాదించే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ మాత్రం అవేర్నెస్ వచ్చింది. ఒక వాస్కులర్ స్పెషాలిటీ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది గత 6 ఏళ్ళుగా. ఆ వాస్కులర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం ఇదే ఫస్ట్. అది పెట్టడమే కాకుండా ఇప్పుడు మనం 12 బ్రాంచ్లు పెట్టాం. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్, మధురై అన్నింటిలో బ్రాంచెస్ ఉన్నాయి. పోతే ఇంకా అంత మనం అనుకున్నంత అవేర్నెస్ ఇంకా రాలేదు, కానీ డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ ఈ వీనస్ ప్రాబ్లమ్స్ మీద డెఫినెట్గా ఎక్కువ మంది కన్సల్ట్ చేయడం జరుగుతుంది. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ రాఘవరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రాఘవరావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి అయ్య గారు. సార్ నాకు బ్లాక్ కాల్ అంతా బ్లాక్ అయిపోయింది. అలాగే ఆల్రెడీ నాకు సర్జరీ అయింది. ఎక్కడ? హైదరాబాద్ సార్. హైదరాబాద్లో ఎక్కడ జరిగిందండి? 5 years అయింది, నాకు గుర్తులేదు. అలాగే మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. అలాగే సో ఆబ్వియస్లీ మీకు సర్జరీ ఎక్కడైంది గుర్తులేదంటే మరి ఏం సర్జరీ చేశారు కూడా మనకు తెలియకపోయి ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని చూడాలండి. చూస్తే అసలు మీకు ఎందుకు మీరు వెళ్ళారు, అసలు మీకు ఏం సర్జరీ చేశారు,
అండ్ మీరు వెళ్ళేటప్పుడు కాళ్ళు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మనం ఒకసారి ఎగ్జామిన్ చేసి చూడాలి. బట్ ఓవరాల్గా నేను ఇందాక వేరే వ్యూవర్స్ చెప్తున్నట్టుగా కాళ్ళలో నలుపు వచ్చింది అంటే ఇది 100% వ్యారికోస్ వెయిన్సే. వ్యారికోస్ వెయిన్స్ ఒకసారి చేసిన తర్వాత మీకు కట్ చేస్తే కానీ ఆపరేషన్ చేసుంటే, పాత రకం ఆపరేషన్ కానీ చేసుంటే అది 40 నుంచి 50% మందిలో మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎందుకంటే ఆ వెయిన్స్ ఏమనుకుంటే ఆ కట్ చేసి తీసాం కదా, కొత్తగా పుట్టిస్తాయి అప్పుడు అదే పొజిషన్లో. సో అది మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మెయిన్. సో ఏం ఆపరేషన్ జరిగింది, చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అవన్నీ కూడా మనం వెరిఫై చేయాలి. అదే దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇప్పుడు ఈ లోపల వైర్ పెట్టి కరిగించే ఆపరేషన్స్ ఏవైతే చేస్తున్నామో ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటాం, అంటే వెసల్ లోపలికి వెళ్ళి ట్రీట్ చేసేవి. అట్లాంటివి చేస్తే దాని సక్సెస్ రేట్ 97% దాకా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఏమేమి మిగిల్చారో మనం చెక్ చేయాలి. నేను చెప్పినట్టుగా అగైన్ చాలామంది ఏంటంటే ఈ వ్యారికోస్ వెయిన్స్కి ఒక స్థిరమైన హాస్పిటల్గా స్థాపించలేదు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇది కూడా ఒక స్పెషాలిటీగా చేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే పేషెంట్కి మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ ఏదో ఫ్రీగా చేద్దామా చూద్దామా ఇలాంటి ఇనిషియేటివ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మాది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, రోజుకి 60 నుంచి 70 మంది ఓన్లీ వాస్కులర్ పేషెంట్లు వస్తారు, ఓన్లీ వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్ వస్తారు. అలాంటప్పుడు ఏంటంటే మాకు ఏదైనా కేసు మళ్ళీ వెనక్కి వచ్చినా ఫెయిల్ అయినా మాకు చాలా బాధ వస్తుంది. ఇది ఎట్లా మరి వీళ్ళందరూ 10 మంది మన గురించి చెప్పుకుంటారే, మనకు వాస్కులర్ సంస్థగా ఎస్టాబ్లిష్ చేస్తాం కదా, మరి అదే మనం సరిగ్గా చేయలేకపోతే ఎలా అనేసి. సో డెఫినెట్గా ఇది ఒక స్పెషాలిటీ. ఇప్పుడు ఎలాగైతే కళ్ళకి మనము లెన్స్ పెట్టించుకోవడానికి, కళ్ళకి మనం క్యాటరాక్ట్ ఆపరేషన్కి కళ్ళ హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, అలానే కొన్నాళ్ళు పోతే ఈ వాస్కులర్ సమస్యలన్నీ కూడా ఓన్లీ వాస్కులర్ స్పెసిఫిక్ హాస్పిటల్స్కి వెళ్తాయి. ఇండివిజువల్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉన్నంత డెప్త్, అంత నాలెడ్జ్ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మీకు కలిగే అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని వేల కొద్ది పేషెంట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మాత్రమే లభ్యంగా ఉంటుంది. అండ్ డాక్టర్, ఈ ప్రొసీజర్స్, సర్జరీస్ వీటికి వెళ్లకుండా మెడికేషన్స్తో అలాగే సాక్స్లు కూడా యూజ్ చేస్తే తగ్గుద్ది అంటున్నారు. సో అవి ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? రైట్ అండి. సో సాక్స్లకి ఏంటంటే కొంత సైన్స్ ఉంది. దానిలో ఏంటంటే సాక్స్ క్రమంగా వేసుకుంటే వెరికోస్ వెయిన్స్ మరీ పెరగకుండా అరికట్టే అవకాశం ఉంది. కానీ ఇది కంట్రోల్ చేస్తుంది మాత్రమే, అది క్యూర్ చేయదు. అంటే మీరు సాక్స్ ఒక 3 నెలలు 6 నెలలు సాక్స్ వేసుకోగానే ఇది కరిగిపోయి వెళ్ళిపోవు లోపలికి వెయిన్స్, అట్లనే ఉంటాయి. కానీ అది పెరగకుండా ఉండే అవకాశం ఉంది, కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ బిగ్గర్ ప్రాబ్లం ఏంటంటే మెడికేషన్స్. చాలామంది పేషెంట్స్, ఇప్పుడు మనం మాట్లాడిన 2-3 పేషెంట్స్ కూడాను 100% వాళ్ళ లోకల్ డాక్టర్స్ 8 నుంచి 10 రకాల మందులు పెట్టడం జరుగుతుంది. ఆ మందులు ఏంటంటే నొప్పి తగ్గించే మందులు కొన్ని, లేకపోతే కాళ్ళలో ఈ ఉబ్బిన వెయిన్స్ అనేది మైండ్కి తెలియకుండా నరాలు చంపించే అంటే నరాలు చచ్చుబడే మందులు కొన్ని ఇట్లాంటివి ఇస్తారు. వీటి వల్ల ఎటువంటి బెనిఫిట్ కూడా ఉండదు. ఏంటంటే వీటి వల్ల అలా వెరికోస్ వెయిన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అండ్ అధికంగా ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ తగ్గదు సరికదా, కిడ్నీలు డ్యామేజ్ అవటం, కిడ్నీలు చెడిపోవటం, లేదంటే కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్, పెప్టిక్ అల్సర్ రావడం జరుగుతుంది. సో ఈ వెరికోస్ వెయిన్స్ తగ్గించే మందులు అనేవి పుట్టలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది ఒకే ఒక బిళ్ళ ఉంది, దాన్ని డాఫ్లోన్ అంటారు. అది కొంతవరకు తీసుకోవచ్చు. దానివల్ల కూడా 3% దాకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంతేగాని ఊరికే వేరే మందులు తీసుకోవటం వల్ల ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది. అండ్ వేరే సైడ్ ఎఫెక్ట్స్, మనం అనుకోనివి రాకూడని సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ లోన్ అవుతారు. అండ్ డాక్టర్, ఈ వారికోస్ వెయిన్స్ అలాగే వారికోస్ సీల్ వీటితో పాటు డీవీటీ అనేది కూడా వింటూ ఉన్నాము. సో డీవీటీ అంటే ఏంటి, దానికి సంబంధించి ట్రీట్మెంట్ అది ఎలా ఉంటుంది? రైట్. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే కాళ్ళలో ఈ చర్మం కింద కొన్ని వెయిన్స్ ఉంటాయి, వాటిని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటారు. వాటిలో ఈ కవాటాలు ఫెయిల్ అయిపోయేదాన్ని మనం డిస్క్రైబ్ చేసాం. దాన్ని వారికోస్ వెయిన్స్ యా సూపర్ఫిషియల్ వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటారు. ఇవి కాకుండా మన బాడీలో లోపల కొన్ని వెయిన్స్ లోపల ఉంటాయి, మసిల్స్ లోపల చొచ్చుకొని, వాటిని డీప్ వెయిన్స్ అంటాం. అవి మేజర్ పాత్వేస్. ఆ డీప్ వెయిన్స్లో ఏ విధంగా క్లాట్ వస్తే దాన్ని డీవీటీ అంటారు. డీవీటీ వచ్చినా కూడా అక్యూట్ డీవీటీ అంటే వచ్చిన 6 వారాల లోపలగా మనం చూసామంటే లోపల ఒక చిన్న క్యాథెటర్ పెట్టి ఆ క్లాట్ని మొత్తం బయటికి తీసేసేయచ్చు. 6 వారాలకు మించి కానీ డీవీటీ తర్వాత కానీ డీవీటీ వస్తే దానికి లోపల ఆ సైజ్ అంతా నేరో అయిపోద్ది. కాబట్టి లోపల స్టెంట్లు, బెలూన్లు వేసి దాని సైజుని ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ ఇవి రెండు చేస్తే ఏంటంటే ఆ డీవీటీకి వెంటనే రెజల్యూషన్ దొరుకుతుంది. చాలాసార్లు ఏంటంటే డీవీటీకి ఓన్లీ మందుల ద్వారా తగ్గుద్ది అనే ఒక ఊహ ఉంది. అది పెద్ద తప్పు కాదు. పాత రోజుల్లో మందులే ఇచ్చేవాళ్ళం, ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు కాబట్టి. కానీ మందులు ఓన్లీ బెస్ట్ మెడికల్ ప్రాక్టీసెస్ తీసుకొని డీవీటీని అట్లనే వదిలేస్తే, ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చి వదిలేస్తే 40%లో పర్మనెంట్గా కాలు బ్లాక్ అయిపోవడం, వెయిన్స్ ఉబ్బిపోవడం, కాలు పుండు పడిపోవడం 40%లో జరుగుతుంది. దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటారు. అది ప్రివెంట్ చేయాలంటే అక్యూట్ ఫేజ్లో ఇవి క్లాట్ తీసేయటం కానీ, లేకపోతే 6 వారాల తర్వాత లోపల స్టెంట్ సైజ్ బాగు చేయటం కానీ, రెండిట్లో ఒకటి చేయడం తప్పదు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ డీవీటీని వదిలేయటం మాత్రం చాలా డేంజరస్. ఈ డీవీటీ వదిలేస్తే ఏంటంటే క్లాట్ అనేది ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే క్లాట్ అనేది హార్ట్కి వెళ్ళి హార్ట్ని బ్లాక్ చేస్తుంది. దాన్ని పల్మనరీ ఎంబలిజం అంటారు. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ కార్డియక్ డెత్.
యాక్చువల్గా అందరూ హార్ట్ అటాక్ అనుకుంటారు, కానీ పల్మరీ ఎంబోలిజం ఇస్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ డెత్ అనమాట. సో దాని మీద అవేర్నెస్ ఉండాలి. అది వదిలేస్తే డెఫినెట్గా హార్ట్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ అక్రమ్ గారు నల్గొండ నుంచి. నమస్తే అండి అక్రమ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. హలో చెప్పండి. హలో సార్, మేము ఆల్రెడీ హైదరాబాద్ లో చూపించామండి మా మదర్ కి. అలాగే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని చెప్పారు. వేరే కుక్కట్పల్లిలో చూపించండి వసంత్ కుమార్ రెడ్డి సార్ దగ్గర. అలాగే అయితే చూపించి వీనస్ డాప్లర్ చేశారు, చేసి బోత్ లెగ్స్ కి లేజర్ చేయాలని చెప్పారండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మాకు కొన్ని మెడిసిన్స్ రాశారు, అంటే రికోనియా ఒకటి, ఇంకోటి డాప్లాను 1 గ్రామ్ ఒకటి, ప్యాకింగ్స్ రాశారండి బోత్. అలాగే సో ఈ వెరికోస్ వెయిన్స్కి లేజర్ ఉంటే చేయాలి, అందులో సందేహం లేదు. ఈ డాఫ్లోన్ వల్ల మీకు వెరికోస్ వెయిన్స్ ఏం తగ్గదు. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్లో కూడా డాఫ్లోన్ ఏంటంటే మీ నొప్పిని 3% వరకు తగ్గించే మందు మాత్రమే. సో ఆ మందు తీసుకుంటామా లేదని మీ ఆప్షను. స్టాకింగ్స్ వల్ల వెరికోస్ వెయిన్స్ అసలు తగ్గవు. స్టాకింగ్స్ వల్ల ఏంటంటే వేసుకున్న రోజు ఎర్లీ స్టేజెస్లో కంట్రోల్ అయితే మాత్రమే. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా రోజు వేసుకోవాలి. సో చాలామంది పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళ స్టాకింగ్స్ అంత పర్మనెంట్గా వేసుకోవడం పాసిబుల్ కాదు. సో డెఫినెట్గా చేయొచ్చు. ఈ లేజర్ కన్నా ఇంకా మా దగ్గర ఇంకా కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. చిన్న సూది పెట్టి ఒక బంక లాంటిది ఎక్కించి దాన్ని అతకబెట్టేస్తాం. దాంతో ఏంటంటే ఆ మాత్రం కూడా నొప్పి లేకుండా ఉంటుంది కాబట్టి దాన్ని వినాసీల్ లేదా గ్లూ అంటారు, అది చేయించుకుంటే ఇంకా ఫాస్ట్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ డాక్టర్ ఎవిస్ హాస్పిటల్ అంటే స్పెషల్లీ ఫర్ వారికోజ్ ట్రీట్మెంట్. సో కాస్ట్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే చాలా మందికి అపోహలు ఉంటాయి. సో ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందా? రైట్, సో కాస్ట్ వైజ్ కూడా మాది లోయెస్ట్ కాస్ట్ అండి. ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్స్లో కంపేర్ చేసి లోయెస్ట్ కాస్ట్. మా ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర ఇదే కాదు, మేము వారికోసిల్ ఏ ప్రొసీజర్ కూడా ఒక సింగిల్ లంసమ్ పేమెంటే ఉంటుంది. మా దగ్గర బెడ్కి ఇంత, రూమ్కి ఇంత, డాక్టర్కి ఇంత, ఈ టెస్ట్కి ఇంత, ఆ టెస్ట్కి ఇంత అట్లా వేరేగా చేయరు. సో ఒక సింగిల్ పేమెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ కాస్ట్ ఎఫెక్టివ్. సో ఎవరైనా రేట్స్ కంపేర్ చేసుకోవాలంటే అంత కనుక్కొని రావాలి. ప్లస్ ఈ మా దగ్గర అయింది కనుక్కొని దాన్ని కంపేర్ చేసుకొని చూసుకుంటే వాళ్ళకి యూజువల్గా ఇదే చీపర్ కనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే బిగ్గర్ ఏంటంటే మా దగ్గర నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ. సో నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ కాబట్టి ద నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దట్ ట్రీట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ఒక సింపుల్ కన్సల్టేషన్కి వచ్చారనుకోండి, నా దగ్గర రోజుకి 70 మంది పేషెంట్స్. సో ఎవరికి ఏదైనా స్టోరీ ఏమన్నా చెప్పేది మిస్ అయిపోతానేమో అని నేనేం చేస్తాను, ఫస్ట్ ఒక డాక్టర్ వచ్చి చూపిస్తాను, వాడు మొత్తం హిస్టరీ రాసుకుంటారు. నెక్స్ట్ ఇంకో డాక్టర్ మీకు వేరే డాక్టర్ వెళ్ళి స్కానింగ్ చేస్తారు. ఇద్దరు ఇండిపెండెంట్ డాక్టర్స్ చూసిన తర్వాతే నేను చూస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ పాయింట్ కూడా మొత్తం ప్రొఫార్మాలో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వడం కానీ మీకు స్కానింగ్ ఒక్కటి కూడా మిస్ అవ్వడం జరగదు. అన్ని స్కాన్లు మా దగ్గర ఫ్రీ, ఎందుకంటే మా దగ్గర జరిగే 100 కొద్ది ప్రొసీజర్లు. ఎంతోమంది బయట ఈ కలర్ డాక్టర్లు డబ్బులు ఎంతో 4-5 వేలు కట్టి తప్పుడు రిపోర్ట్లు పట్టుకొని వస్తారు. సో మన అందరికీ డబ్బులు ఛార్జ్ చేయడం కరెక్ట్ అనిపించక మా దగ్గర స్కానింగ్ ఫ్రీ. ఇవి రెండు అయినాక నా దగ్గరకు వస్తుంది. సో ప్రాసెస్ ప్రతి దగ్గర ప్రాసెస్లోకి ఇన్వెస్ట్ చేయడం వల్ల మా అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. అండ్ లాస్ట్ మీరు అడిగిన ప్రశ్న, ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఆరోగ్యశ్రీ అనే దానికి లేజర్ కవర్ కాదు, ఇక్కడే కాదు 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మీకు లేజర్ కవర్ కాదు. కట్ చేసి కుట్లేసే ఆపరేషన్, స్ట్రిప్పింగ్ ఆపరేషన్ మాత్రమే కవర్ అవుతుంది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్లో కూడా అదే కవర్ అవుతుంది. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళకి ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇట్లాంటి ఏదో ప్రయత్నం చేసి హెల్ప్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజా గారు. ఈరోజు స్టూడియోకి వచ్చి ఎంత అవేర్నెస్ కల్పించారు, స్పెషల్గా పేషెంట్స్కున్న డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్. నమస్తే.